ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ నుండి శ్రీ తులసిని మాట్లాడుతున్నాను. ఈరోజు మనము 2026 మార్చి మొదటి పక్షం గురించి రాశి ఫలితాలు చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ మనకు వచ్చేసి యోగా, అస్ట్రాలజీ, ఆస్ట్రానమీకి సంబంధించిన రిజల్ట్. అంటే నేను చెప్పే ఆస్ట్రాలజీ ఆస్ట్రానమీతో పోలి ఉంటుంది. ఏ ఆర్గాన్లో ఏ గ్రహం ఉంది మీకు కొత్తగా అనిపించవచ్చు. శరీరం అంతా కూడాను ఈ యొక్క సృష్టిలో ఏవేవి ఉన్నాయో వాటిని అన్నింటినీ కలుపుకొని జీవనం పొందడం సాగింది. దీని గురించి మనం చెప్పుకుంటాం అన్నమాట. గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ చక్రంలో ఉన్నాయి, ఏ గ్రహం ఇన్ఫ్యాక్ట్ ఏ చక్రం ద్వారా ఏ ఆర్గాన్ పైన పడుతుంది, ఇవన్నీ చెప్పుకుంటాం. అలాగే ఇంతటి వరకు కూడాను మనకు ఇప్పుడు సపరేట్గా చెప్పబోతున్నాను నేను ముందు ఛానల్లో టెంపుల్ వ్యవస్థ, మానవ దేహానికి ఉన్నటువంటి సంబంధం, అలాగే పురాణాలు, ఇతిహాసాలు, ఇవి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే మన తరాలకే చక్కగా తెలియట్లేదు. పురాణం అంటే ఏంటి, ఇతిహాసం అంటే ఏంటి, ఇవి రెండు దేహానికి ఎలా సంబంధించి ఉన్నాయి. ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉంది దేహానికి. యోగా ద్వారా అస్ట్రాలజీకి, మ్యూజిక్ థెరపీకి, షట్చక్రాలకి, గ్రహాలకి, మానవ దేహానికి కలిసినటువంటి స్టోరీసే ఇప్పుడు నేను చెప్పబోయే ఇతిహాసాలు, పురాణాలు. అదొక సబ్జెక్ట్ ఉందని మీకు చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 5th క్లాస్ పిల్లల నుండి 100 years వాళ్ళు కూడాను క్లాసులో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. అలాగే నా ఆస్ట్రాలజీ వచ్చేసి ఆస్ట్రానమీకి సంబంధించి ఉంటుంది. సో యోగాలో దీనికి సంబంధించి గ్రహ సిస్టమ్ అంతా ఇలాగే ఉంటుంది కాబట్టి డిఫరెంట్ ఫలితాలు అనేటివి మీకు ఖచ్చితంగా మీకు జరిగేటివే జరుగుతాయి. ఖచ్చితంగా మీరు విని ఒకసారి పరిశీలించి మీరు తద్వారా ఆచరించి నలుగురికి చెప్పగలరని ఆశిస్తూ, నెక్స్ట్ మీనరాశి, మీనలగ్నం తీసుకున్నట్లయితే మీకు మీనరాశి, మీనలగ్నం వారికి ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం 1 పాదం, ఉత్తరభాద్ర 4, రేవతి 4 పాదాలు కలిపి మీనరాశి, మీనలగ్నం కిందికి వర్తిస్తుంది. మీనరాశి, మీనలగ్నం వారికి తృతీయాధిపతి అలాగే భాగ్యాధిపతి ఉండడం మీకు కొలీగ్స్లలో, జాబ్లో కొలీగ్స్తో ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, లిటిగేషన్స్, ఇంట్లో సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. పెద్దవాళ్ళ ఆదరణ, అండదండ బాగుంటుంది. వారసత్వ ఆస్తులు కలిసి వచ్చే యోగాలు ఉన్నాయి. చక్కగా మీరు ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. మీనరాశి వాళ్ళకు వ్యయంలో రాహు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, రవి ఉన్నారు. 14న రవి మరలా మీనరాశిలోకి వస్తారు. అప్పటి నుంచి ఇంకొంచెం పరిస్థితులు ఆ 2 రోజులు పక్షాంతంలో కొంచెం మంచి జరుగుతుంది. ఎందుకంటే 6th house ప్లానెట్ మీ రాశిలోకి రావడం కొంచెం మంచి జరుగుతుంది. రాజకీయ రంగంలోనూ వారికి అప్పటికి కొంచెం శ్రమ తగ్గుతుంది, అంతేకాని పూర్తిగా పోదు. అది ఇప్పట్లో పోయే సమస్య కూడా కాదు. అలాగే మీకు ఎడ్యుకేషన్లో మంచి పట్టు లభిస్తుంది. గణిత శాస్త్రంలోకి ప్రవేశించే వారికి, పిల్లలకి, స్టూడెంట్స్కి ఇంకాస్త సపోర్ట్గా ఏదైనా ట్యూషన్స్ ఇలాంటివి పెట్టుకుంటే మీకున్న స్కిల్ ఇంకా డెవలప్ అవుతుంది. అలాగే జీవితంలో అనేక రకాలుగా మీ లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉంటుందంటే ఒక ఫార్ములా ఎలా మనం క్రియేట్ చేసుకుంటామో అలా ఉంటుంది. బికాజ్ దీనికి ఏంటంటే ఈ మీనరాశిపతి అయినటువంటి బృహస్పతి దశమ కేంద్రం, మీకు దశమ కేంద్రం లేక వచ్చేసి ఉన్నాడు. బృహస్పతి మీ రాశిపతి ఈ యొక్క దశమ కేంద్రంలో ఉండి అక్కడి నుంచి మీకు దశమ నక్షత్రమైనటువంటి దాన్ని చూస్తూ ఉంటాడు అన్నమాట. తన దృష్టి చేత 4thలో ఉండి 4th నుంచి దశమ స్థానాన్ని చూస్తాడు. మీకు 4th హౌస్లో ఉండి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. జాబ్లో ఏలాంటి శని ప్రభావం తీవ్రంగా ఉంది కాబట్టి ఒకసారి జాతకం చూయించుకొని చక్కగా మీరు టిప్స్ పాటించి జపహోమ తపాదులు చేసుకున్నట్లయితే ఇంకా మీకు మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ఈ విధంగా తీసుకున్నట్లయితే మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి దైవారాధనకు దగ్గరగా ఉండండి. రాహు ఉన్నాడు కాబట్టి, రాహు శతభిష నక్షత్రంలో ఉన్నాడు. ఈయనను మనం ఎదుర్కోవాలంటే మనం ఆచరించాల్సిందే సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే ఇంకా మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.